అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు కూర చేద్దాం రండి. ముందుగా 1/2 కేజీ బెండకాయలు కడిగి కట్ చేసి ఇలా పెనంలో వేసి తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద ఉంచి కాస్త వేపుకోవాలి. ఇలా వేపడం వల్ల కాస్త జిగురు తగ్గుతుంది, ముక్కలు కూడా బాగుంటాయండి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కాస్త పొడువుగా ఉండే ముక్కలైతే ఇంకా చాలా బాగుంటుందండి పులుసు కూరకి. చూడండి, ఇందులోకి కొద్దిగా నిమ్మరసం పిండుతున్నాను. ఎందుకంటే బెండకాయల్లో ఆ జిగురుతనం తగ్గుతుందండి. అందుకోసమే కాస్త నిమ్మరసాన్ని పిండాను. ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయించి కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులండి, మెంతులు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకోవాలి. పులుసు కూరలకు ఈ పొడి అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని కాస్త నున్నగా పొడి చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద కడాయించి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసుకున్నానండి. పులుసు కూరలకు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే 2 ఎండుమిరపకాయలు తెంపి వేసుకున్నాను. కొద్దిగా సాల్టు, ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అలాగే మంచి రుచి కూడా ఉంటుందండి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. ఇవి రెండు బాగా వేగాలండి. వీటిలోని పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా టమాటాలు 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలు బాగా పండిన టమాటాలు అయితే బాగుంటాయండి, త్వరగా మగ్గుతాయి. అలాగే పులుసుకు కూడా మంచి రుచి వస్తుందండి. ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు అండి. చింతపండు కొద్దిసేపు నానబెట్టి తొక్కంతా తీసేసి పులుసు తీసుకున్నాను. ఆ పులుసు ఇందులోకి వేస్తున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే పులుపు ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఆ పులుపు కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను. ఈ పులుపు కూడా మీ ఆప్షనల్ అండి, మీ రుచికి తగినట్టు వేసుకోండి. అలాగే ఉప్పు కారం కూడా మీ రుచికి తగినట్లు వేసుకోండి. ఇలా కారం, తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు బాగా ఉడకాలండి.
చూడండి కొద్దిగా దగ్గర అవుతుంది కదా. ఇలా ఉడికినప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇందాక వేపు పెట్టుకున్నాం కదా బెండకాయల్ని ఇందులోకి వేసుకొని ఈ పులుసులో కొద్దిసేపు కాగాలండి. ఆ పులుసు అంతా బెండకాయ ముక్కల్లోకి పట్టేలా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఎప్పుడు మనం పులుపు అనేది వాడేటప్పుడు కొద్దిగా బెల్లాన్ని కూడా వాడాలండి. ఎందుకంటే ఆ పులుపు ఎఫెక్టు మనకి హెల్త్కు ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఉండేదానికోసం కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసాను. చూడండి ఇలా పులుసు ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే పులుసుకు మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న పొడినండి కొద్దిగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆపేయాలండి. ఎందుకంటే ఇది దింపేటప్పుడు మాత్రమే వేయాలండి పొడి. నేనైతే కాస్త గట్టిగానే వేసుకున్నాను. మీరు కాస్త పులుసుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపుకోండి.